వీడిడి న్యూస్ కి స్వాగతం. నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను, బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలు ఎప్పటికీ అందుబాటులో ఉంటారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం తూముకుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఐతాయపల్లలో గల ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకుని హక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఇక దేశాభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తారన్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసమర్థ స్థితిలో ఆనాడు మనందరం కూడా మనలో మనమే బాధపడేటువంటి విషయాలు అనేక సందర్భాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తున్నాను. తప్పకుండా ఆ జనాలు ఎవరైతే మనం ముందుండాలనుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు వారి గొంతుకగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి ఆశలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈ మేడ్చల్ మల్కాజ్గిరి లోపల మరింత పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అందరినీ ఫిర్యాదు కూడా అధ్యక్షులతో సహా అందరినీ కూడా అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య పట్ల ప్రతిస్పందించేందుకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలా. నిన్న జరిగినటువంటి సంఘటన కేవలం ఒక ట్రయల్ మాత్రమే. రానున్న రోజుల్లో ఏ పేద వ్యక్తికి కూడా ఎక్కడ ఆపద వచ్చినా పెద్దలు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న మనమందరం కూడా రానున్న రోజుల లోపల తప్పకుండా పార్టీని విస్తరిస్తాం. దాంతో పాటు పేద ప్రజల సేవ కోసం మనందరం కూడా నిమగ్నం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా పనిచేసినటువంటి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాయకులుగా, కార్యకర్తలుగా ఎంత పని చేసినప్పటికీ కూడా, ఎంత వ్యూహ మల్కాజ్గిరి ప్రజలకు ఎన్ని మాటలు చెప్పి అంత గొప్ప విజయాన్ని అందించింది. నాకంటే ఎక్కువ ప్రతినిత్యం ఒక్క మల్కాజ్గిరి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానం, గుర్తుపెట్టుకోండి. ఒక చేవెళ్ళ 10-11 నియోజకవర్గాలకు సమానం. అది ఇవాళ మొత్తం తెలంగాణలో 3 భాగాలుగా 4 భాగాలుగా తెలంగాణ విభజిస్తే అందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతం, సెంట్రల్ హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణ 45% ఓట్లు సాధించి అజేయమైన శక్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన ఈ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు 21% మాత్రమే. మనం ముందు. అందువల్ల రేపటి గెలుపుకు, రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందన్న దానికి తొలికూత కూర్చుంది మనకి పార్లమెంట్ ఎన్నికల్లో. మొన్న వాస్తవంగా గెలుపులో శ్రమపడ్డది మనం. అధికారం ఇవాళ
మొత్తం తెలంగాణలో 3 భాగాలుగా 4 భాగాలుగా తెలంగాణ విభజిస్తే అందులో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతం సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ తెలంగాణ 45% ఓట్లు సాధించి అజేయమైన శక్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన ఈ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు 21% మాత్రమే. మనం ముందు. అందువల్ల రేపటి గెలుపుకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందన్న దానికి తొలికూత కోసింది మనడు పార్లమెంట్ ఎన్నికల్లో. మొన్న వాస్తవంగా గెలుపులో శ్రమపడ్డది మనం, అధికారం రావాల్సింది మనం, కొట్లాడింది మనం, బీఆర్ఎస్ పార్టీ బండగేసి కొట్టింది మనం, కేసులు పెట్టినా జైళ్ళ పాలు చేసినా ఎన్నెన్ని రకాల పర్సనల్గా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా కలపడ్డది నిలబడ్డది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.